నమస్కారం. విజయానికి వచ్చే అన్ని కష్టాలను అధిగమించటానికి ధైర్యం, సంకల్పం, శ్రమ చాలా అవసరం. విజయానికి ఆత్మవిశ్వాసం ఎంత ముఖ్యమైనదో ఆత్మవిశ్వాసానికి సాధన కూడా అంతే ముఖ్యం. సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నా దాహం తీర్చే గుక్కెడు మంచినీళ్లకే విలువ ఎక్కువ. మన దగ్గర ఎంత ధనం ఉన్నా మంచితనానికే విలువ ఎక్కువ. లక్షలు సంపాదించాలంటే 1,00,000 మార్గాలు ఉంటాయి. కానీ మంచి లక్షణాలు సంపాదించాలంటే మాత్రం మంచితనం ఒక్కటే మార్గం. కలలు నిజం కావాలంటే సంకల్పం, నిజాయితీ, కఠినమైన శ్రమ చాలా అవసరం. ఆవేశం, మోసం, ద్వేషం వదిలి చిరునవ్వే మన ఆయుధం అనుకున్నప్పుడు మనిషి జీవితం పూలవనంగా మారుతుంది. మనం రాసే అక్షరాలు తప్పైతే సరిదిద్దుకోవచ్చు, కానీ నడిచే దారి తప్పైతే సరిదిద్దడం అంత సులభం కాదు. అందుకే వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యండి. విలువలతో కూడిన జీవితాన్ని జీవించాలనుకుంటే దుఃఖాన్ని డిలీట్ చేయండి, సంతోషాలను సేవ్ చేయండి, బంధాలను రీఛార్జ్ చేయండి, మంచి స్నేహాన్ని డౌన్లోడ్ చేయండి, అతి నిద్రను స్విచ్ ఆఫ్ చేయండి, చిరునవ్వును ఇన్బాక్స్ చేయండి, ఏడుపును అవుట్బాక్స్ చేయండి, కోపాన్ని హోల్డ్ చేయండి, మంచి విషయాలను సెండ్ చేయండి, సహాయాన్ని ఓకే చేయండి. ప్రతి దానికి భయపడుతూ కూర్చుంటే బ్రతకడమే చాలా కష్టమైపోతుంది. తప్పో ఒప్పో చేసి చూడు. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఓడిపోతే తర్వాత ఏం చెయ్యాలో తెలుసుకుంటావు. దృఢమైన సంకల్పం, తరగని ఆత్మవిశ్వాసం, బలమైన కోరిక ఉన్న చోట విజయం తప్పక వచ్చి తీరుతుంది. ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు మెదడును తీసుకువెళ్ళండి. ఎందుకంటే లోకం మీకు అడుగడుగునా పరీక్ష పెట్టాలని చూస్తుంది. బయట నుండి ఇంటికి వచ్చేటప్పుడు హృదయాన్ని తీసుకురండి. ఎందుకంటే మీ కుటుంబం మీకోసం, మీ ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. బ్రతకడం కోసం రాజీ పడచ్చు, కానీ బ్రతికే రాజీ కాకూడదు. మీ ఉనికిని కాపాడుకోవడం కోసమైనా కొన్నిసార్లు యుద్ధం చేయక తప్పదు. అదే జీవితం. జీవితంలో సంతోషానికి పొంగకు, దుఃఖానికి కుంగకు, కష్టానికి వంగకు, కన్నీళ్లకు కరగకు, భయానికి బెదరకు, బంధాలను మరువకు, అందరినీ నమ్మకు, ఎవరికీ లొంగకు. అప్పుడే విజయం నీ సొంతమవుతుంది. ఉలి దెబ్బలు తిన్న శిల శిల్పంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన ఉలి ఎప్పటికీ ఉలిగానే మిగిలిపోతుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు నొప్పి విలువను తెలుసుకుంటాడు, జీవితంలో గొప్పవాడవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ అక్కడే ఉండిపోతాడు. నోటిలోకి పోయే ఆహారం రుచిగా శుచిగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఆ నోటి నుండి వచ్చే మాటలు కూడా మంచిగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. అప్పుడే జీవితం ఆరోగ్యంగా ఉంటుంది. మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. అదే తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి తాను మహారాణిలా ఉంటుంది. జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే రెండే మార్గాలు. మన సమస్యలను ఎవ్వరికీ చెప్పకూడదు, ఇతరుల సమస్యలలో తల దోర్చకూడదు. నీటి విలువ ఎండాకాలంలో తెలుస్తుంది, ఆకలి విలువ ఉపవాసం ఉన్నప్పుడు తెలుస్తుంది, బంధం విలువ దూరమైనప్పుడే తెలుస్తుంది. ఇష్టపడి పని చేస్తే ఆ పని నీకు సంతోషకరమైన ఫలితాన్ని ఇస్తుంది. బియ్యపు గింజ మరిగే పాలతో కలిస్తే పాయసమవుతుంది, ఎసరుతో కలిస్తే అన్నమవుతుంది, పసుపుతో కలిస్తే దీవించే అక్షింతలవుతుంది, బొగ్గుతో కలిస్తే చేతబడి అవుతుంది. మనం కూడా అంతే. మనం నలుగురితో కలిసే విధానాన్ని బట్టే మన యోగ్యత నిర్ణయించబడుతుంది. నేను చెప్పిన అంశాలు మీకు నిజమే అనిపిస్తే ట్రూ అని కామెంట్ చేయండి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.